హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన పరిస్థితి ఎలాగ ఉందంటే కాస్త పెనం మీద వెళ్ళి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. మనకి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లోని నేడో రేపో షెడ్యూల్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ షెడ్యూల్డ్ అనేది విడుదల చేస్తారు, అందరూ సిద్ధంగా ఉండండి అని వార్త వచ్చినప్పటి నుంచి చాలామంది అనేక వీడియోలు పెట్టారు. అనేక వీడియోలు పెడుతున్నా చాలామంది అభ్యర్థులు ఏంటంటే మార్క్స్ యాడ్ చేస్తారా, మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటే మేము కూడా ఎలిజిబుల్ అవుతాం అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. నిన్న చాలామంది అదే క్వశ్చన్ అడిగారు, మార్క్స్ యాడ్ అయితే మేము వస్తాము మాకు 55 మార్కులు వచ్చింది, ఇంకా కొన్ని మార్కులు కలిస్తే మేము కూడా వస్తాము మాకు 65 మార్క్స్ వచ్చాయి, ఇంకా కొన్ని మార్క్స్ కలిపినట్లయితే మేము కూడా వెళ్తాము అని చెప్తున్నారు. ఇది ముందు నుంచి అందరూ అన్ని వీడియోల్లో చెప్తూనే ఉన్నారు, మార్క్స్ యాడింగ్ అనేది ప్రసక్తే లేదు. ఇది మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఖచ్చితంగా మార్క్స్ యాడింగ్ అనేది లేదు. కేవలం వాడు నిన్న పేపర్లో కూడాను ఈ ప్రస్తావన అస్సలు తేలేదు. ఏదైతే హోంగార్డుల తాలూకా వివాదం ఏదైతే ఉందో దాన్ని పరిష్కారంగా దిశగా ప్రభుత్వం వేగంగా వెళ్తుంది. అంటే పరిష్కరించే మార్గాలు సుగమయ్యాయి, ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ చేసే అవకాశం ఉంది, ఆ విధంగా పరుగులు తీస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని మళ్ళీ మేము మార్క్స్ కలుపుతాం, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఆ అభ్యర్థులందరినీ తెచ్చి పెడతాం ఈవెంట్స్లోని, అటువంటి ప్రస్తావనే రాలేదు. అది ముందు నుంచి చెప్తున్నారు, ఆ కేసు ఎప్పుడు కొట్టేయడం జరిగిందమ్మా, దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అనుకుని ఎవరైతే మన ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు హోంమంత్రి గారు కలిసినప్పుడు ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. చాలామంది వెళ్ళారు, మార్క్స్ యాడ్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. అది ఎందుకమ్మా మీరు తెస్తున్నారు, దాన్ని మనం ఎప్పుడు కొట్టేసాం కదా, దాని ప్రస్తావన వద్దు అని చెప్పడం జరిగింది. సో అందుకనే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి మరి దీని గురించి చెప్పడం జరిగింది. మార్క్స్ అయితే కలవ బ్రదరు, దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి మీరు ఆలోచించడం కానీ ఇచ్చేయడం కానీ వృధా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్ చాలా డిలే అయిపోయింది, ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. దానికి తోడు మన పరిస్థితి ఎలాగుందంటే పెనంలో వెళ్ళి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. దాని గురించి కూడా చెప్తాను ఎందుకు నేను అలాగన్నాను అనేది. మనకి అసలు ఈ పోలీస్ నోటిఫికేషన్ ఆగడానికి గల కారణం ఏంటి? హోంగార్డులకి 15% నుంచి 20% వరకు రిజర్వేషన్ పెంచడం వల్ల ఇక్కడ చాలా మటుకు 1100 పోస్టులు వాళ్ళకి కేటాయించబడుతుంది. జనరల్ అభ్యర్థులు, ఓపెన్ కేటగిరీలో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అనేసుకుని వాళ్ళు మన ఏపీ ప్రభుత్వం ఏంటంటే మన ఏపీఎస్ఎల్ఆర్బి బోర్డు అభ్యర్థుల తరపున కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇది కొనసాగుతుంది. వాళ్ళైతే మరి ఏం చర్చలు చేశారో, అయితే ఈ 1100 పోస్టులు వాళ్ళు కేటాయించేశారో, లేకపోతే ఆ 20% కేసుని కొట్టేసి 15% కింద పెట్టారో, దాని మీద అయితే వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు. ఈ స్పష్టత ఇవ్వకపోవడం చాలామంది అభ్యర్థులు గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. వాళ్ళు రాసింది 3000 మంది అభ్యర్థులు ఎగ్జామ్కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 400 మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు కేటాయించబడిన పోస్టులు ఎంతమంది? ఎన్ని పోస్టులు? 1100 పోస్టులు. అంటే దాదాపు 700 పోస్టులు ఈ 25% ప్రకారం జియో ప్రకారం ప్రకటించారే అనుకో. ఈ 700 పోస్టులు అసలు ఎవరికి పనికి రాకుండా పూర్తిగా బ్యాక్లాగ్కి వెళ్ళిపోద్ది. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఏం చేస్తారు, ఒకవేళ నోటిఫికేషన్ తీస్తే ఆ 700 పోస్టుని ఆ హోంగార్డుల గురించే వాళ్ళు ప్రత్యేకించి తీయాలి. ఇలాంటి పరిస్థితి ఉంది. దాదాపు 700 పోస్టులు ఉండిపోతుందంటే అది ఎంత బాధ అండి. నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నిజంగా? అక్కడెక్కడ పని చేసుకుని నోటిఫికేషన్ ఎలాగైనా సాధిద్దాం అనేసుకుని ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ ఆశలు ఆవిరైపోయినట్టే దీన్ని బట్టి చూస్తే.
అసలు దాని గురించి అయితే వాళ్ళు కొలిక్కి తేలే ఏటవుద్దో ఏంటి అనేది. నాకు ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధ అనిపించింది, భయం వేస్తుంది. ఏటి దేవుడా, అయ్యో దీని గురించి రక్తం కార్చానే, ఏంటి ఇప్పుడు ఇది ఇలాగా అనేసుకుని చాలా బాధపడాల్సి వస్తుంది. అది మరి చూద్దాం మరి ఏంటనేది. అసలు ఈ జగన్ ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకి అన్యాయం చేసిందండి. వీళ్ళనే ఏం చేస్తారో చూడాలి. 700 పోస్టులు బ్యాక్లాగ్కి వెళ్ళిపోతే ఎవరికంటే ఉసురు మందు. అది దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఏ విధంగా వాళ్ళు ఒప్పుకున్నారో, ఏ విధంగా వాళ్ళు వాపసు తీసుకున్నారో, అసలు 25% ఉందా, 15% ఉందా, ఏంటి దాని మీద ఫుల్గా క్లారిటీ అయితే లేదు. ఏంటంటే ప్రభుత్వానికి కొంచెం సన్నిహితంగా ఉన్న ఆ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి పేపర్లో వాళ్ళు వేశారనమాట. వాళ్ళు వేశారు అంటే కొంచెం విశ్వసనీయంగానే ఉంటుంది. కాబట్టి మనం నిన్న ఈనాడు పేపర్లో ఇవ్వలే, నేను ఆంధ్రజ్యోతి పేపర్లో మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రజ్యోతి పేపర్లో మాత్రమే సచివాలయం గురించి ప్రస్తావన వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమే అనేది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. దీని గురించి ఒక కన్క్లూజన్ వీలైతే నెల ఆఖరిని ప్రకటిస్తానన్నారు. ఎక్కడ పేపర్లో దాని ప్రస్తావనే లేదు. గతంలో కూడా సచివాలయాల గురించి, నెక్స్ట్ వాలంటీర్ల గురించి ప్రతిసారి జ్యోతి పేపరే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత దాని గురించి ఊసే లేదు. ఇప్పుడు ఆ వాలంటీర్ల గురించి కూడాను కంప్లీట్గా ఏ పేపర్లో ఇవ్వలేని పరిస్థితి అప్పుడు కేవలం జ్యోతి పేపరే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటుందో ఏంటి అనేది పూర్తిగా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏదేమైనా సరే మరి ఈ ప్రభుత్వం అభ్యర్థులకి కొంచెం మేలు జరిగేటట్లు చేస్తే బాగుంటుంది. వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. మరీ లెంత్ ఎక్కువైపోతే చండాలంగా ఉంటుంది. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుని, లేకపోతే లేదు.